డెఫినెట్లీ యాజ్ యు సెడ్ ఒక తుఫాన్ అయితే రాబోతుంది 27th అని ఫుల్ ఎక్కడ ఏ నోట చూసినా దేవరా 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 ఎలా లైక్ అంటే ప్రతి నోట నేను చేసిన సినిమా నా టైటిల్ వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ యూజువల్లీ? Obviously, everyone will be very happy. అందరం the past 10 days were very excited. Obviously, ఇలాంటి క్రేజ్ ఉన్నప్పుడు ఇలాంటి డిస్కషన్ పాయింట్ అయినప్పుడు డెఫినెట్గా విల్ బి మోర్ ఎక్సైటెడ్. అయితే 22 years అయింది ఇండస్ట్రీ, ఆ జర్నీ ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఫిల్మ్కి కూడా రిలీజ్కి ముందుండే ఆ నర్వస్ అనేది స్టిల్ ఫీల్ అవుతారా సార్? ఎవ్రీ వన్ అండి, సి నాట్ మీ. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలాంటిది ఉంటుందో నాట్ ఇన్ అంటే సినిమా ఇండస్ట్రీ కూడా కాదు, వేరే డిపార్ట్మెంట్స్ వేరే ఇండస్ట్రీస్లో కూడా ఉండొచ్చు. సి ప్రోడక్ట్ లాంచ్ ముందు వాళ్ళు పడే టెన్షన్ ఇది క్లిక్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వి ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో. ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ నర్వస్నెస్, యా లిటిల్ బిట్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. యా ఎప్పుడు ఉండేలానే ఉందా సార్? ఈ ఫిల్మ్కి కొంచెం ఎక్కువ నర్వస్ ఫీల్ అవుతున్నారా? యాజ్ సేమ్ యాజ్ ఎవ్రీ ఫిల్మ్. ఇట్స్ బిగ్ ఫిల్మ్ కాబట్టి అంతేకాదు, దానికే మెజర్మెంట్ ఏం లేదు కానీ బట్ యా ఇట్స్ ఎవ్రీ వన్ బికాస్ లాట్స్ ఆఫ్ స్టేక్ ఇన్వాల్వ్డ్, హై బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం అందరం ఆ చిన్నపాటి అనర్వస్నెస్ ఉంటుంది. ఓకే, సో ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా సార్? అంటే రిలీజ్కి ముందు ఆ ఉన్న కొద్ది డేస్లో కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికో స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కానీ ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా యూజువల్లీ? నేను నా రెగ్యులర్ మై స్కూల్ ఫ్రెండ్స్, మై కాలేజ్ ఫ్రెండ్స్తో కలుస్తుంటాను ఈ లాస్ట్ 3-4 days. కొంచెం సినిమా గురించి మర్చిపోయి వేరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుంది. మీరు మర్చిపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ మర్చిపోలేరు కదా, వాళ్ళు ఎలా అయినా తీస్తారేమో. వస్తుంది శివ, వస్తుంది, ఆ టాపిక్ ఉంటుంది, టికెట్లు కాసేపు మధ్యలో టికెట్లకి కావాలనే హడావిడి ఉంటుంది కానీ బట్ యా. సూపర్ సార్. సో అంటే 6 years తర్వాత సోలోగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద అని చెప్పి కొంచెం ఆ హంగర్ ఎక్కువగా ఉంది ఫ్యాన్స్లో. డెఫినెట్గా ఇది ఏమంటే మనం బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టినా సరే మనకు అసలు సూపర్ హ్యాపీ ఇస్తుంది కదా, బట్ అలాంటిది సూపర్ ఫుడ్ ఇస్తున్నారు డెఫినెట్లీ. సో ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేలాగైతే అనిపిస్తుంది నాకైతే. వాట్ యు సే ఆన్ దట్? యా బికాస్ I think it's, as you said, almost 6 years అయినట్టుంది ఆయన అరవింద్ సమేత్ తర్వాత అండ్ ఆయన సోలో ఫిల్మ్. సో వీ నో ఫ్యాన్స్ ఎంత ఈగర్గా ఉన్నారు, చూస్తుంటాం వాళ్ళ రియాక్షన్స్, ఏదైనా కాంటెంట్ వదిలితే వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్. డెఫినెట్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఏ ట్రీట్. ఎన్టీఆర్ గారికి సినిమా ఎలా ఉండాలో అలా ఫ్యాన్స్కి తగ్గట్టు ఉంటుంది. సినిమా అయ్యి వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే విల్ బి ఆన్ ఎ హై. అంతవరకు I can promise. Full of confidence. Yeah. Definitely. No doubt.